అసలు నీకు అసలు నేను ఉంగరం పెట్టినట్టు కూడా తెలియదు నీకు. అది కాదండి, అసలే కొత్త. అసలే కొత్త. ఏం కొత్త, నేను పాత. ఎట్ట చెప్పి కదా 7 ఎకరాలకు ఉంది. లేదు నాకు కూడా కొత్తలేండి, మీకు జాగ్రత్తగా పెడతాను. నిజంగా నిజంగా ఊరికా మరి ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారు. మరి ఎట్ల పాడోళ్ళు నేను కావాలన్నలా ఓలోళ్ళు బదిలిపించుకుంటే అబ్బా ఎండాకాలం కాబట్టి సరిపోయింది, కానీ చలికాలం అయితే సచ్చేవాడిని అయ్యా. ఇదేమిటండి పూర్తిగా పట్టలేదు? ఫస్ట్లో అట్నే ఉంటుంది. ఇంత బిర్రుగా ఉంది ఏంటండి? సరే బిర్రుగా ఉంటే ఆ ఏలుగు తీసి ఇంకొక ఏలుగు పెట్టుకో, ఏమవుద్ది? సొమ్మును వాడు. ఒక్కటేమంత బాగోలేదండి. అరే ఒకటి కాదు 2 మొత్తం తీసుకో. వచ్చేటప్పుడు నేను తీసుకొస్తా, రాగానే పెట్టుకో. పోయేటప్పుడు మళ్ళీ నాకు ఇస్తుండే, ఏమవుద్ది? నాకు ఇస్తామన్నారుగా. అలా ఏం కాదు కానీ ఒక్కొక్కటిగా తీసిస్తూ ఉంటే పెట్టుకొని చూసుకుంటా. సరే నేను నీ ఇష్టం, నా ఇష్టం. ఇదిగో పట్ట. నిన్ను వదలనురా రాజా, నిదాననురా నా రాజా, నిదాననురా నా రాజా, నీవే ఏమైనా వదలనురా నీవే కావాలిరా. చాలా బాగున్నాయండి. మా మామగారు చేయించండి గర్భాధాన రోజు. ఏమండి వీటిని నాకు ఇచ్చినట్లు మీరు రంగనాయకి తెలిస్తే అసలు మిమ్మల్ని బ్రతుకునేదేమో కదా. ఎవరండి అదెవరండి ఈ ఉంగరాల గురించి అడగటానికి? ఈ ఉంగరాలు నాయి, నా సొంతం, నా ఇష్టం. ఈ ఉంగరాల గురించి అదెవరండి అడగటానికి? అయితే నేను చేసుకుంటానండి. అవ్వగాడు భలే ఉన్నాయండి. ఏడన్నా అరువన్నా తెచ్చానని చెప్పలా. ఏమండి మయ్య చెప్పాడా బజార్కి పోవద్దని? అవునా? ఏంటి అలా ఉన్నారు? లవ్ ఇప్పుడు ప్రారంభం అయితేను. లవ్లో నవ్వాలండి. లవ్ అన్నది ఒక కొవ్వు పదార్థం లాంటిది. అది ఆ కొవ్వు ఎప్పుడు పట్టుద్దో ఎప్పుడు పోద్దో అర్థం కాదు. అది ఎండకి ఎండుతుంది, వానగా పారుతుంది. నవ్వండి, నవ్వాలి, నవ్వండి. చాలా బాగున్నారే, చాలా బాగున్నారండి. నవ్వండి, బాగా నవ్వాలి, చాలా బాగా నవ్వాలి. నాకు బాగా అర్థమైందిలేండి. ఎలా నవ్వమంటారు? ఎందుకు ఈ అమ్మాయికి ఈ ఉంగరాలు ఇచ్చారనేగా మీరు అలా బాధపడుతున్నారు?
అంటే మీ ఉద్దేశం కిలకిల నవ్వమని. అదే. ఇంకా నయ్యం కింద పడి గిజగిజలు అందుకోవాలంట, నవ్వాలంటే నవ్వాలి. నష్టం వచ్చిన వ్యాపారంలో ఇంతకంటే ఏ ఎదవండి నవ్వేది నవ్వమను. నవ్వమని నేను చూస్తాను, నవ్వమని. చాలు ఎవరుకోండి, తీసుకోండి మీ ఉంగరాలు. అబ్బే తీసుకోండి. అరే వీటి గురించి కదండి, ఏమండి వాటిని మీరు తీయొద్దు. వాటిని మీరు తీశారంటే నేను గురేసుకొని చచ్చిపోతాను. కాటోడా ఏంటి నీ రంగంతా నాకే అవుతుంది. ఛీ! ఏమండి ఇక వదలండి. ఏమిటండి ఇది? ఛీ! ఊరుకోండి. అట్ట కాదులే. అది కాదండి, ఎందుకండి అలా చనిపోతారు? మీరు లేకపోతే నేను అసలు బ్రతుకుతానా? ఇంతకు ముందు ఉండేవాళ్ళ సంగతి ఏందో. లేరండి, సరే అవన్నీ కట్టు కథలండి. అయితే నేనే. అవును, అది ఇంటికి ఎవరు రావా, నేనే వచ్చింది. పోతే మరి అదొంగరాలు మై తెచ్చాడు, తినా మై సంపాదించాడు. నేను ఖర్చు పెట్టే చెరువు నిండింది, ఊరు మీద పడ్డ తినా. ఏమండి తాంబూలం వేసుకుంటారా? కాస్త కొరికి పెడతావు. అత్తర పోసుకోండి. అత్తరు అత్త రాసి బెత్తర చేయటానికి పోసుకోండి. సెంట్ అసలు పూసుకోనండి. మొన్న బల్ల మీద కరెంట్ ఆయిల్ పెడితేను సెంట్ అనుకుని పూసుకున్న నా కలరే మారింది. అలాగా? పోనీ గంధం పూసుకుంటారా? ఏం గంధం? ఏ గంధం అండి? మంచి గంధమే. శ్రీగంధమా? శ్రీగంధం అయితే బాగా పోయండి. నువ్వు బాగా నాకు మందంగా పోయండి. నీ సరదా తీరాలా, నా దొరదా తీరాలా? 8 ఉంగరాలు పోతే పోయినండి. అమ్మ కడుపు మాడ. ఈ అదృష్టం ఎవరికి వచ్చింది? నాకు వచ్చిన అదృష్టం మీకు ఎవరికి రాకూడదు. చాలా బాగున్నాయండి. ఎందుకు బాగో లోకల్ సొమ్ము. ఏమండి ఏంటి ఇవి అంత బాగా మెరిసిపోతున్నాయంటే? వజ్ర వైడారు మన షిరిడిలో కొనుక్కొచ్చా. ఏమండి దీన్ని ఇలా పెట్టుకుంటారా, ఇలా పెట్టుకుంటారా, ఇలా పెట్టుకుంటారా, ఇలా పెట్టుకుంటారా? ఏడన్నా పెట్టుకోండి, ఏలాడుతుండాల. అది అట్టు పెట్టుకోండి. సుందరంగా మరుమగలేనా రావేలా నా అంద చందములు దాచికి నీకే ధన్యవాదాలు. ఏమండి ఇవి చాలా అందంగా ఉన్నాయండి. దీని దెబ్బకి కరెంటు పోయింది. ఇంటికాడ సుందరంగా సుందరంగా మరువకలేనా రావేలా అమ్మతోడు గజం దూరంలో ఉన్న
పోయేంతవరకు ఆ విషయంలోకి అసలు వంగల. ఇంకా నయం బొప్పుడోళ్ళు కోలాటానికి రాలా. అమ్మా అమ్మా రాడంటే వచ్చాడే ఎవరే? మదన గారు నీ కోసం రవ్వల గారు తెచ్చాడమ్మా. నిజంగానా? సరే కానీ శెట్టి గారు ఏమన్నా సేపాడా బట్టి అరుపులేనా? చేపక చేసారి పోనితున్నట్టే. మా బ్రహ్మాండం కూడాలమ్మా. అమ్మా అమ్మా మన ఇంటికి వచ్చిన వాడికి ఇంట్లో దొంగల పట్టేవాడికి తేడా ఉండకూడదమ్మా. అమ్మా ఈయనగా సంగతి నేను చూస్తాను, ఆయనగా సంగతి నువ్వు చూడుపో.